విరిచే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. శిఖామణి, ఏం కనిపిస్తోంది నీకు? నీ సరసన నిలబడి భక్తుల్ని శాసించడం, గుర్రపు సవారీ చేస్తూ ఈ భవనం దాకా రావడం. అవును, ఈ అంతఃపురం నా కోసం ప్రత్యేకంగా కట్టించావు కదా భీష్టినాయక్. భూగృహంలో కరకింకర ఆలయం ఉందన్న సంగతి భక్తులకు మాత్రమే తెలుసు. ఆలయానికి వెళ్లే దారి భక్తులకే తెలుసు. బాజీరావు సైనికులు కూడా ఆలయం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. ఒకసారి భవనం మీదకి దాడి చేసినప్పుడు మెట్లు దిగి ఉత్తర వైపు చీకటి కొట్లోకి వెళ్లిపోయారు. అక్కడ కరకింకర విగ్రహం కనపడిపోయేసరికి మొహాలు వేలాడేసుకుని వెళ్లిపోయారు దద్దమ్ములు. ఇంతే కాదు శిఖామణి, గత జన్మలో నువ్వు నా కోసం చేసిన పరమోత్కృష్టమైన త్యాగాన్ని కూడా గుర్తుకు తెచ్చుకో. శిఖామణి, కరకింకర మహిమ వల్ల ఈ జన్మలో కూడా నువ్వు నాకు దక్కావు. మరి కాసేపట్లో రసాతల నాయకుడు కరకింకర భక్తులకు వరాలిచ్చి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ తరువాత ఈ యావత్ ప్రపంచం మన గుప్పెట్లో ఉంటుంది. యుగ యుగాలుగా మనల్ని మ్లేచ్ఛులమన్న వారిని కాల రాసి రూపుమాపుదాం మనం. 7 ఏళ్ల బట్టి నువ్వు నా ఆధీనంలోనే ఉన్నా, నీకు దూరంగానే ఉన్నాను. ఉత్సవాల అనంతరం కరకింకర వరాలు అందుకున్నాక ఆలయ ప్రాంగణంలో నిన్ను నా దాన్ని చేసుకుంటాను. అయితే నువ్వు చేయవలసిన పని మరికొంత మిగిలిపోయింది. పూర్వజన్మలో కరకింకరను ప్రసన్నం చేసుకోవడానికి 2 అవటివాళ్లను చేశావు. కొన్ని క్షణాల క్రితం నీ మనోనేత్రంలో మెదిలిన ఆ కుర్రవాడు మళ్ళీ నీ కడుపున పుట్టాడు. మమకారాలన్నీ ఏరిపారేసి వాడిని నువ్వే రూపుమాపాలి. నీకోసం ఏదైనా చేస్తాను.
మస్తానమ్మా, ఎందుకలాగన్నా? అనిరుద్ బాబా, ఎలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. ఆ మాయలాడి మాయిత వేసిన కనికట్టు మంత్రానికి నిర్జీవుడై పడి ఉన్నాడు మీ నాన్న. మరోవైపు మీ అమ్మని పెళ్లాడి తన తుచ్చమైన సమూహంలో కలుపుకునే ప్రయత్నం మీద ఉన్నాడు ఆ పాపిష్టి బీస్తి నాయక్. మస్తానమ్మా, మనమేమి చేయలేమా? అది ఏమంత సులభమైన పని కాదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ ప్రపంచం నలుమూల నుంచి వచ్చి చేరిన క్షుద్ర మాంత్రికుల సమూహం అది. పైగా మరికొంచెం సేపట్లో వారి మహాయాగం పూర్తవుతుంది. వేలిమి చల్లారేసరికి వారి శక్తి నూరింతలవుతుందని మా గురువుగారు చెప్పారు. అనిరుద్ బాబా, నీ తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరినో మాత్రమే నువ్వు కాపాడుకోగలవు. మస్తానమ్మా, మమ్మీనే కాపాడుకుంటాను. అమ్మంటే అంత ప్రేమ? నువ్వు చెప్పిందే నిజమైతే డాడీ ప్రాణాలు పోతాయి, కానీ మమ్మీ వాళ్ళలో కలిసిపోతే జన్మ జన్మలకి ఆమెకు విముక్తి ఉండదు. అనిరుద్ బాబా, నీలోని దివ్య సంస్కారమే నిన్నిలా మాట్లాడిస్తుంది. నాకు ముందే తెలుసు నువ్వు కారణజన్ముడవని. ఇక వెళ్దామా? ఉమ్. చూసావా అనిరుద్ బాబా, ఆ కారు మేఘాలు? ఆ భవనం లోపల జరుగుతున్న నికృష్ట యాగ ఫలితంగా పైకి వస్తున్న దుష్టభావ తరంగాలవి. సూక్ష్మ శరీరంలో ఉన్నావు కాబట్టి నీకవి బాగా కనిపిస్తున్నాయి. అనిరుద్ బాబా, నేనీ పరిధి దాటి ఇంతకన్నా ముందుకు రాలేను, కాని గురువాజ్ఞతో నీకో సహాయం చేస్తాను. ఈ కుండలి నువ్వు ఒకే ఒక్కసారి శత్రు సంహారం కోసం ఉపయోగించవచ్చు. చాలా అవసరం ఉంటేనే గాని దీన్ని వాడకు. భవనంలోకి వెళ్లాలంటే ఇంతకు ముందులా కిన్నెర కింపురుషులు నీకడ్డు తగులుతారు. వారిని దాటడం ఎలా? నీకదేమంత పెద్ద పని కాదు అనిరుద్ బాబా. ఒకానొకప్పుడు నేను సృష్టించిన కబీర్ శక్తినే నీలో కలుపుకుని మటుమాయం చేసిన వాడివి. ఇక్కడ కాపలా కాస్తున్న దుష్టశక్తుల్ని దాటుకుని నేను లోపలికి వెళ్ళినా ఈ సూక్ష్మ శరీరంలో ఉండి నేనేం చేయగలను? సూక్ష్మ శరీరంలో ఉన్నవారికి వయస్సుతో నిమిత్తం ఉండదు. ఇక్కడ భుజబలం కాదు, ఆత్మబలం జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళాకే నీ అసలు పరీక్ష మొదలవుతుంది. అమ్మ కనిపించగానే మనసు నిలకడతో ఆమె బొడ్డును చుట్టుకుని ఉన్న కాంతితీగలను గమనించు. అవి బీస్తీ నాయక్కు నుదుటిదాకా సాగి ఉంటాయి. ఏమిటా కాంతి తీగలు? బీస్తీ నాయక్కి మీ అమ్మకి మధ్య ఏర్పడ్డ ఆసుర సంకెళ్లవి. కొన్ని జన్మలుగా బలపడుతున్న ఆసుర సంకెళ్లను నువ్వు ఛేదించాలి. అప్పుడే మీ అమ్మ అతడి దుష్ట ప్రభావం నుంచి బయటపడుతుంది. అలా కాక అతణ్ణి మాత్రమే చంపితే మీ అమ్మ మరో జన్మలో కూడా అతడి ప్రభావంలో పడిపోతుంది. వెళ్ళు అనిరుద్ బాబా, నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది.
పవన్ 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 ఎక్కడున్నావు? పవన్ పవన్ హ? పవన్ 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 శ్యామ్ ఆర్ యు ఆల్ రైట్? ఏమైందిరా? ఓ మై గాడ్ శ్యామ్, మనం వెంటనే ఆ పాడుపడ్డ భవనం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కనకింకర ఆలయంలో పిచ్చుకల్టి వాడు ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి. స్నిగ్ధ అక్కడే ఆ దుర్మార్గులకు బందీగా ఉంది. అవునా? నీకెలా తెలుసు? అదంతా తర్వాత చెప్తాను. మనం వెంటనే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. పైగా ఇందాక పెద్ద వర్షం కురిసింది. దారంతా బురదగా ఉంటుంది. తెల్లారికే వెళ్దాం. నో శ్యామ్, మనం వెంటనే వెళ్ళాలి. లుక్ పవన్, నీ ఒంట్లో కూడా బాగున్నట్లేదు. యూ నీడ్ రెస్ట్. పోలీస్ బెటాలియన్ కూడా భవనం చుట్టూ పొజిషన్స్ లో ఉన్నారు. తెల్లారాక తమ అటాక్ మొదలెడతారట. అంతవరకు నువ్వు కూడా. నో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సూర్యోదయం కాకముందే మనం అక్కడికి చేరుకోవాలి. స్నిగ్ధను కాపాడుకోవటానికి ఇదే చివరి అవకాశం. పవన్ గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఉపాసనలకు ప్రతిఫలం అడిగే రోజు ఆసన్నమైనది. కరకింకర మహాయాగం నిర్విఘ్నంగా సాగి చివరి దశకి చేరుకుంది ఈ రోజు. మరికొద్ది సేపట్లో రసాతల నాయకుడు నిద్రకుపక్రమిస్తాడన్న సంగతి మీ అందరికీ తెలుసు. అరమోట్పు కళ్ళతో చూస్తూ మీకు వరాలిస్తాడు ఆ కరకింకరుడు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఈ ఉత్సవాల అనంతరం మన శక్తి నూరింతలవుతుంది. ఈ ప్రపంచమే మనకి దాసోహం అంటుంది.
మ్మ్. అమ్మ కనిపించగానే మనసు నిలకడతో ఆమె బొడ్డును చుట్టుకుని ఉన్న కాంతి తీగలను గమనించు. అవి బీస్టీ నాయక్ నుదుటి దాకా సాగి ఉంటాయి. బీస్టీ నాయక్కి మీ అమ్మకి మధ్య ఏర్పడ్డ అసుర సంఖ్యల అది. కొన్ని జన్మలుగా బలపడుతున్న అసుర సంఖ్యలను నువ్వు ఛేదించాలి. అప్పుడే అతడి దుష్ట ప్రభావం నుంచి బయటపడుతుంది మీ అమ్మ. అతన్ని మాత్రమే చంపితే మరో జన్మలో కూడా అతడి ప్రభావంలో పడిపోతుంది మీ అమ్మ. సూక్ష్మ శరీరంలో ఉన్నవారికి వయసుతోనూ భుజబలంతోనూ నిమిత్తం లేదు. ఆత్మబలమే ప్రధానం. వెళ్ళు అనిరుద్ బాబా, వెళ్ళు. నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. హుయ్యాహూ! హుయ్యాహూ! కరకింకర కళ్ళల్లోకి చూడండి.